గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ షోలో ఏం వెరైటీ చూపించబోతుంది అపర్ణ అని టీవీ ముందు కూర్చొని వెయిట్ చేస్తున్నారు కదా, అందుకే అస్సలు లేట్ చేయకుండా కరెక్ట్ గా టైంకి వచ్చేసాను ఒక స్పెషల్ బ్రేక్ఫాస్ట్ తీసుకొని. ఈ బ్రేక్ఫాస్ట్ మీకు అందరికీ బాగా నచ్చుతుందండి, ఎందుకంటే నేను చూపించబోతుంది బోండాలు కాబట్టి. కానీ డిఫరెంట్ గా లేకపోతే మన బ్రేక్ఫాస్ట్ షోలోకి అసలు ఆ రెసిపీ రాదు కదా, అందుకే చాలా డిఫరెంట్ గా ఆ కాకరకాయ మష్రూమ్ కలిపేసి బోండాలు వేసేపోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ఆ కాకరకాయ మష్రూమ్ బోండా ఇప్పుడు మన బ్రేక్ఫాస్ట్ షోలో మీరు కూడా చూసి ఫాలో అవ్వండి. ఆ కాకరకాయ మష్రూమ్ బోండాలు. సో దానికోసం ముందు డీప్ ఫ్రై కాబట్టి ముందే స్టవ్ ఆన్ చేసేసి పెట్టేస్తున్నాను, నూనె వేసేసి, లేదంటే మళ్ళీ చాలా టైం పడుతుంది కదా, అందుకని అనమాట. ఇంతకీ ఆ కాకరకాయ చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చండి. ఇదేంటి అంటే వర్షాకాలం అయిపోయి వింటర్ సీజన్ మొదలయ్యేటప్పుడు ఇది సీజనల్ గా దొరుకుతూ ఉంటుంది అనమాట. ఈ మధ్య అయితే అన్ని చోట్ల దొరుకుతూనే ఉంది. కాకపోతే కాకరకాయ చాలా చేదుగా ఉంటుంది కదా, ఇది అస్సలు అలా ఉండదు. ఇది కొంచెం స్వీట్ గానే ఉంటుంది, మామూలు వెజిటబుల్స్ ఎలా ఉంటాయో అలాగే. మరి చేసుకోవడానికి, బోండాలు చేసుకోవడానికి ముందుగా వీటిని కట్ చేసుకోవాలి. అండ్ ఇది ఎక్కువగా ఫారెస్ట్లలో బాగా దొరుకుతుంది, మామూలుగా పొలాల దగ్గర కూడా పండిస్తారు. సో మొత్తం కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఓకే, ఇదండి ఆ కాకరకాయ కట్ చేసుకున్న. ఇప్పుడు ఈ ఆ కాకరకాయని ఏం చేయాలి అంటే కొంచెం ఫ్రై చేసుకోవాలి. దానికోసం స్టవ్ పై ప్యాన్ పెట్టేసి ఆన్ చేసి కొంచెం ఆయిల్ వేసుకోవాలి, సరిపోతుంది. బేసిక్ గా ఫుడ్స్ లో ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్ చేయకుండా అలా ఉంటూ ఉంటారు కదా, అంటే రెగ్యులర్ గా ఒకటే ఐటమ్స్ తింటూ ఉండేవాళ్ళు. వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళు తినే ఐటమ్స్ లోనే మనం ఇలాంటివన్నీ యాడ్ చేసి వాళ్ళకి న్యూట్రిషన్ అనేది ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు వేసేస్తున్నాను. మీకు ఇప్పుడు ఆల్రెడీ ఒక డౌట్ వచ్చి ఉండాలి, బోండాలు అంటేనే డీప్ ఫ్రై కదా, మరి మళ్ళీ ఎందుకు వీటిని విడిగా వేయించుకోవడం అని కదా. ఇవి బేసికల్లీ ఏంటంటే కాకరకాయలు, మరి అవి ఫ్రై అవ్వాలి అంటే చాలా టైం పడుతుంది కదా. మామూలుగా బోండాలు అంటే తొందరగా ఫ్రై అయిపోతాయి, అప్పుడు పచ్చిగా ఉందనుకోండి లోపల ఆ టేస్ట్ అనేది మిస్ అయిపోతుంది. అందుకే ఒకసారి ముందే వేయించేసుకుంటే సేఫ్ సైడ్ బాగుంటాయి. సో కొంచెం బాగా డీప్ గా ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత మనం మష్రూమ్స్ కూడా వేసుకుందాం ఇందులోనే. ఓకే, ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో నేను కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ వేస్తున్నాను. ఇవి రెండు ఫ్రై అవుతూ ఉంటాయి, ఈలోపు మనం మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేస్తే తొందరగా అయిపోతుంది కదా. సో అందుకే ఒక బౌల్ తీసుకొని అందులో శనగపిండి వేస్తున్నాను. అలాగే కొద్దిగా కార్న్ఫ్లోర్. ఇదేంటంటే మామూలుగా క్రిస్పీనెస్ అలాంటివి రావడానికి కార్న్ఫ్లోర్ వాడుకోవచ్చు. మీరు మామూలుగా బోండాలు కానే కాదు, బజ్జీలు ఇలాంటివి ఏం చేస్తున్నా సరే కొంచెం కార్న్ఫ్లోర్ వేస్తే బాగా క్రిస్పీగా వస్తాయి అవి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ చేయాలి. ఓకే, ఈలోపు ఒకసారి మష్రూమ్స్ చూద్దాం. ఓకే, ఫ్రై అయిపోయినట్టేనండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా మీరు కూడా, కాకరకాయ కూడా బ్రౌనిష్ షేడ్లోకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇందులో బ్రెడ్ క్రమ్స్. సో ఇప్పుడు ఉప్పు,
అలాగే కొంచెం కారం. అండ్ కొంచెం నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను, సో దట్ మసాలా అనేది ఫ్లేవర్లో ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. అండ్ దీంతో పాటు కొత్తిమీర. ఆ కాకరకాయ మష్రూమ్ ఫ్రై చేసాం కదా, అది కొంచెం చల్లారుతుంది. ఆ తర్వాత అది కూడా వేసి మిక్స్ చేసేసి బోండాల పిండి రెడీ చేసుకోవాలి. ఈ లోపు నూనె పెట్టేసుకున్నాం కదా, కూడా బాగానే వేడైంది, ఇంకొంచెం వేడవ్వాలి. ఇప్పుడు ఇందులో ఫ్రై చేసుకున్న కాకరకాయ మష్రూమ్, కొంచెం జాగ్రత్త ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా. ఓకే, ఇప్పుడు ఇందులో వాటర్ పోసేసుకొని బోండాల పిండి లాగా రెడీ చేసుకోవాలండి. ఇలా వాటర్ పోసేసి బోండాల పిండిలాగా కలిపేశాను. అండ్ నూనె చూస్తున్నారు కదా, బాగా వేడైంది కదా. ఇప్పుడు ఇన్ని బోండాల్లాగా వేసేయాలి. కొంచెం జాగ్రత్త అండి, జనరల్గా నూనె దగ్గర కదా, మనమేమో టైం అయిపోతుంది అని హడావుడిగా చేస్తూ ఉంటాం. అప్పుడు ఏ వేలో లేదంటే ఏదో దాని మీద చిందులు పడి కాలుతూ ఉంటాయి. ఓకే, ఇవి చాలా ఫాస్ట్గానే వేగిపోతున్నాయి. ఇప్పుడు నేను వెళ్ళి ప్లేట్ తీసుకొచ్చేస్తాను. ఫస్ట్ ఒక టిష్యూలోకి తీసేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏంటంటే ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది. ఓకే, సో ఇవి కూడా కొంచెం ఫ్రై అవగానే ఈ ప్లేట్లోకి తీసేసుకుంటానండి. మీరు కొంచెం వెయిట్ చేయండి. ఓకే, పెద్దగా ఆయిల్ కూడా పీల్చలేదు, మీరు చూసారో లేదో కానీ. ఇప్పుడైతే నేను వెళ్ళి సర్వింగ్ ప్లేట్ తీసుకొచ్చి అందులోకి షిఫ్ట్ చేసుకుంటాను. చూస్తున్నారు కదా, ఆ కాకరకాయ మష్రూమ్ బోండాలు చాలా ఫాస్ట్ గా అండ్ చాలా ఈజీగా అయిపోయాయి కదండి. మరి వెంటనే మీరు ఆ కాకరకాయ మష్రూమ్ బోండాలకి కావాల్సిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూడండి. ఆ కాకరకాయ మష్రూమ్ బోండాకి కావలసిన పదార్థాలు: ఆ కాకరకాయలు 1 కప్పు, మష్రూమ్ 1 కప్పు, బ్రెడ్ క్రమ్స్ 1/2 కప్పు, శనగపిండి 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టీ స్పూన్లు, కారం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఆ కాకరకాయ మష్రూమ్ బోండాలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ పై నూనెని డీప్ ఫ్రై కి పెట్టుకోవాలి. మరో పాన్ లో నూనె వేసుకొని ఆ కాకరకాయను వేసి కొంచెం వేగాక మష్రూమ్స్ కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఒక బౌల్లో శనగపిండి, కార్న్ ఫ్లోర్, బ్రెడ్ క్రమ్స్, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర వేసి వేయించుకున్న ఆ కాకరకాయ మష్రూమ్ కూడా వేసి బాగా కలుపుకొని బోండా పిండి రెడీ చేసుకోవాలి. చివరిగా కొంచెం కొంచెంగా బోండా పిండిని తీసుకొని డీప్ ఫ్రై నూనెలో బోండా లాగా వేసుకొని ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆ కాకరకాయ మష్రూమ్ బోండా రెడీ.
కాకరకాయ మష్రూమ్ బోండాకి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. కొంచెం వేడిగా ఉంది ఇంకా. చాలా బాగుందండి, సూపర్. మామూలుగా నేను ఇంట్లో చేసినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయను అనమాట. బట్ ఇక్కడ వచ్చేటప్పుడు నేను వేస్తున్నా అంటే ఎందుకు అది ఆల్రెడీ వేస్తున్నావు, ఇవన్నీ ఫ్రై చేసి వేస్తున్నావు కదా అని మా మమ్మీ. బట్ ఇది వేయడం వల్ల ఇంకా టేస్ట్ ఎంత బాగుందో తెలుసా. మీరు కూడా డెఫినెట్ గా ఇది మిస్ చేయకుండా వేసుకోండి. అండ్ సూపర్ గా వచ్చాయి బోండాలు. మరి ఎప్పుడో సీజనల్ గా వచ్చే వెజిటబుల్స్ ఖచ్చితంగా తినాలండి. అలాంటప్పుడు సీజనల్ గా వచ్చే వాటిని ఇలా వెరైటీగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా. మరి దీంతో పాటుగా నేను ఇవాళ ఆ కాకరకాయ పొడి కూడా చూపించబోతున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, నేను చూపించేస్తాను, మీరు కూడా చూసేయండి. ఆ కాకరకాయ పొడి. ఇప్పుడు దానికోసం ఏం చేయాలి అంటే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అది ఆన్ చేయాలి. నాకు తెలుసు ఈ వెజిటబుల్ తెలియని వాళ్ళు చాలా మంది ఏంటి ఆ కాకరకాయ ఈ కాకరకాయ ఎక్కడి కాకరకాయ అని జోకులు వేసుకొని నవ్వుకుంటున్నారా. చాలా వరకు నేను కూడా తెలియని వాటి అన్నిటి గురించి అలాగే నవ్వుకుంటాను. కానీ తర్వాత తెలుసుకున్నాక ఓ మై గాడ్ దీనికి ఇంత సీన్ ఉందా అనిపిస్తుంది మళ్ళీ మనకి. కొంచెం నూనె వేసుకొని ఇది వేడైన తర్వాత అందులో కొంచెం ఫస్ట్ మిరియాలు వేసుకోవాలి. మిరియాలు, అలాగే ఎండుమిర్చి, సో ఇవి కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు ఇప్పుడే ఇందులో ఉల్లిపాయ ముక్కలు, ఇవి మాక్సిమం అంటే కొంచెం ఫ్రై చేసుకోవడం కాదు, చక్కగా కంప్లీట్ గా ఫ్రై అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే ఫ్రై అవుతూ ఉంటాయి. ఈ లోపు నేను ఏం చేస్తాను అంటే ఆ కాకరకాయని కట్ చేసేస్తా. మనం ఇంట్లో పొడులు ఇవన్నీ చేసుకొని పెట్టుకుంటాం కదా. మామూలుగా అయితే శనగ పొడి ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం. బట్ ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సిన పొడుల్లో నువ్వుల పొడి ఒకటండి. స్పెషల్లీ అది లేడీస్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొంచెం పెద్ద అయిన తర్వాత మిల్క్ ప్రొడక్ట్స్ అనేవి మనం చాలా తగ్గించేస్తూ ఉంటాం అనమాట. అప్పుడు ఏంటి, కాల్షియం ఆటోమేటిక్గా మన బాడీలో తక్కువ అయిపోతుంది. అందువల్లే ఈ కాలంలో ఆడవాళ్ళందరికీ కొంచెం 40s రాగానే కాళ్ళ నొప్పులు, బోన్ పెయిన్స్ ఇవన్నీ కామన్గా వచ్చేస్తున్నాయి. ఎందుకు అంటే మనమే నెగ్లెక్ట్ చేస్తున్నాం, మనం మిల్క్ ప్రోటీన్ తీసుకోవట్లేదు. దానివల్ల కాల్షియం తగ్గిపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. కాబట్టి డెఫినెట్గా ఇలాంటివన్నీ తీసుకోవాలి. అందుకే నువ్వుల పొడి ఒకటి, లేదా ఇలా సీజనల్గా వచ్చి వెజిటబుల్స్తో చేసుకునే పొడిలో కూడా కొంచెం నువ్వులు అలాంటివి వేసుకున్నారనుకోండి, నువ్వుల్లో ఏంటంటే హై కాల్షియం ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఓకే, సరిపోతాయి. వీటన్నిటిని ఇప్పుడు నేను మళ్ళీ ఇందులో వేసేస్తున్నా. ఇప్పుడు ఇవి కూడా కంప్లీట్ గా ఫ్రై అయిపోవాలి. నాకు అనిపిస్తుంది ఇందులో ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలేమో అని చెప్పేసి, అందుకే నేను ఇంకొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఓకే, ఇది మొత్తం ఫ్రై అయితే కానీ పొడి చేసుకోలేం. లేదు కొంచెం ఫ్రై అవ్వకుండానే పొడి చేశారు అంటే అది ఎక్కువ రోజులు ఉండదు. కాబట్టి ఇది ఫ్రై అవడానికి నేను కాస్తంత టైం ఇచ్చేస్తాను. చక్కగా వేగిపోయాయండి, అందుకే నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఇందులో కొంచెం ఉప్పు,
ఇప్పుడు మిక్సీ జార్ తెచ్చుకొని ముందుగా వీటన్నిటిని అందులోకి షిఫ్ట్ చేసుకోవాలి. మరి నేను వెళ్ళి మిక్సీ జార్ తీసుకొస్తాను. ఇప్పుడు ముందు ఇవన్నీ ఇందులోకి షిఫ్ట్ చేసుకుందాం. ఉల్లిపాయలు కాకరకాయలు చక్కగా బాగా డీప్ ఫ్రై అయిపోయాయి. పొడి టేస్ట్గా రావాలంటే ఇలా ఖచ్చితంగా డీప్ ఫ్రై చేసేయండి. ఓకే, ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు, అలాగే కొబ్బరి పొడి, అలాగే కొంచెం పెరుగు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కలిపి మిక్సీ పట్టాలి. మరి నేను వెళ్ళి మిక్సీ పట్టుకొచ్చేస్తాను, మీరు కొంచెం వెయిట్ చేయండి. ఇదిగో చూస్తున్నారు కదా, ఇలా అవుతుందన్నమాట. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. రెగ్యులర్ గా కారపొడి అలాంటి కన్సిస్టెన్సీలో చూడటానికి అలా ఉండకపోవచ్చు, కానీ ఇది తింటే మాత్రం ఆ టేస్ట్ లేవి మీకు నచ్చవు. ఇంకా చూస్తున్నారు కదా, ఆ కాకరకాయ పొడి సూపర్ గా చాలా ఫాస్ట్ గా అయిపోతుందండి. అండ్ అస్సలు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం పట్టవు, కానీ తింటే మాత్రం చాలా చాలా యమ్మీగా ఉంటుంది. అండ్ దేంట్లోకైనా సరే కాంబినేషన్ గా పర్ఫెక్ట్ గా పనికొస్తుంది. మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఆ కాకరకాయ పొడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీరు చూడండి. ఆ కాకరకాయ పొడికి కావలసిన పదార్థాలు: ఆ కాకరకాయ 1 కప్పు, ఉల్లిపాయలు 1/2 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, పెరుగు 1 టీ స్పూన్, ఎండుమిర్చి 4, చింతపండు కొద్దిగా, నూనె 1/2 కప్పు, ఉప్పు తగినంత, మిరియాలు 1 టీ స్పూన్. ఆ కాకరకాయ పొడి తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకొని మిరియాలు, ఎండుమిర్చి, ఉల్లిపాయలు వేసి కొంచెం వేగాక ఆ కాకరకాయ వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఉప్పు వేసి ఒకసారి కలుపుకొని మిక్సీ జార్ లోకి తీసుకొని చింతపండు, కొబ్బరి తురుము, పెరుగు వేసి మిక్సీ పట్టుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే ఆ కాకరకాయ పొడి రెడీ. ఆ కాకరకాయ పొడికి కావలసిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. దీంట్లో ఉండేది ఒకటే చిన్న టెక్నిక్ అండి. ఆ కాకరకాయ బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించాలంతే. చాలా బాగుంది. నేను చెప్పా కదా ముందే మన షో స్టార్ట్ అయ్యేటప్పుడే, ఇది అస్సలు చేదుగా ఉండదు, కొంచెం స్వీట్ గానే ఉంటుంది అని చెప్పేసి అది తెలుస్తుంది. అండ్ అలాగే ఇందులో కొబ్బరి పొడి, అబ్బా ఫ్లేవర్స్ అన్ని బాగున్నాయి. ఇంక నేనేం చెప్పనండి. మీరు తెలియాలి అంటే చేసుకొని తినాలి, అప్పుడే కదా మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఎంతసేపు నేను తింటే, నేను ఎంజాయ్ చేస్తుంటే అక్కడ కూర్చొని మీరు కూడా అమ్మాయి అది తినేసింది బాగుందంట చేసుకుందాంలే అనుకుంటే కుదరదు. చేసుకోవాలి. ఎప్పుడు చూసింది, ఎప్పుడు తినాలనిపించింది అప్పుడే తినాలన్నమాట చేసుకొని. అందుకే వెంటనే www.facebook.com/etvabruchi అని టైప్ చేయండి. అక్కడ మన బ్రేక్ఫాస్ట్ వీడియోస్ అన్ని వచ్చేస్తాయి. హ్యాపీగా
చూస్తూ మీకు ఏది నచ్చితే అది చేసేసుకోండి. ఓకేనా? యూట్యూబ్ లో కూడా చూడొచ్చు. www.youtube.com/ETV Abruchi అని టైప్ చేయండి. అక్కడ ఈటీవీ అభిరుచి యూట్యూబ్ ఛానల్ వచ్చేస్తుంది. అక్కడ కూడా మన బ్రేక్ఫాస్ట్ షో వీడియోస్ అన్ని ఉంటాయండి. హ్యాపీగా ఫాలో అవ్వండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో ఇది ఇవాల్టి మన బ్రేక్ఫాస్ట్ షో. నాకైతే ఈ సీజనల్ వెజిటబుల్ తో చేసిన 2 వెరైటీస్ కూడా సూపర్ అనిపించాయి. మీరు కూడా చేసుకుంటే మీరు కూడా ఇదే చెప్తారు. మళ్ళీ నేనైతే రేపు ఇంకో 2 వెరైటీస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ యూ టేక్ కేర్. బాయ్.